కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల దేమే గ్రామంలో అందశ్రీ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా పాఠశాలలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అంబీర్ మనోహర్ రావుకు సంబంధించిన అందరి మహానీయుల జయంతులు కూడా ముందుండి జరిపించడం గర్వకారణమని ఉపాధ్యాయులు విద్యార్థులు అన్నారు. అందశ్రీ జయంతి సందర్భంగా దేమే కమలాన్ పాఠశాలలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన యొక్క సాహిత్య సేవను ఉద్యమ సమయంలో ఆయన నిర్వహించిన పాత్ర విషయంలో గుర్తు చేస్తూ ఆయన ఆత్మ పరమాత్మలో విలీనం కావాలని ప్రార్థన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సూర్యప్రకాష్, ఉమారాణి, ప్రతాప్ రెడ్డి, సుధాకర్, మారుతి, రాధా, భాస్కర్, నారాయణ, మనోహర్ రావు, సుజిత, భారతీలు పాల్గొన్నారు. దేవి కళాన్ పాఠశాలలో గౌరవనీయులు కీర్తిశేషులు అందశ్రీ గారి జయంతి సందర్భంగా ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొనడం మనం అదృష్టంగా భావిస్తూ 18/7/1961 నాడు జన్మించిన అందశ్రీ గారు 10/11/2025 నాడు మరణించడం జరిగింది. సొంత గ్రామం రేబర్తి, మండలం మద్దూర్, జిల్లా వరంగల్ జనగామ. 2 జూన్ 2025 నాడు ప్రభుత్వం అధికారికంగా జయ జయ తెలంగాణ గేయాన్ని ప్రతి ప్రభుత్వ ఆఫీసులలో, పాఠశాలలలో ఏ కార్యక్రమం జరిగినా తప్పకుండా ఆ గేయం పాడిన తర్వాతనే అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం మనందరికీ ఆదేశించింది. అందశ్రీ గారు అనాథ, ఎన్నో పాటలు రాసినవాడు, తన జీవితమంతా తెలంగాణ కోసమే అంకితం చేసిన ప్రజాకవి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని నెలకొల్పుతూ స్మృతివనాన్ని గట్కేసర్లో ఏర్పాటు చేసిన సందర్భంగా మన పాఠశాలలో కూడా ఆయనని గుర్తు చేసుకోవడం, ఆయనని స్మరించుకోవడం, ఆయన ఏవైతే ఆశయాల్ని మనకు అందించినాడో, అంటే తెలంగాణ సంపూర్ణమైన అభివృద్ధి జరిగినప్పుడే నా జన్మకు అర్థం ఉంటుందని చెప్పిన వ్యక్తి. అదే రకంగా ఆయనకు ఒక భార్య మల్లమ్మ, 3 ఆడబిడ్డలు, 1 కొడుకు ఉన్నారు. ఆయన మరణించిన రోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆయన రాసిన పాటలు అద్భుతమైనవి. తెలంగాణ చరిత్రలోనే చదువుకోకుండా గమ్మత్ ఏంటంటే అందశ్రీ గారికి అక్షరం ముక్కరాదు, కానీ వందల వేల పాటలు పాడి ఈ ప్రపంచానికి అందించి నిప్పుల వాగు అనే ఒక పుస్తకాన్ని రాసి, అట్లాంటి వందల పుస్తకాలు రాశాడు. లాస్ట్లో ఆయన మరణించే ముందు కూడా ఒక పుస్తకం రాయాలనుకున్నాడు, నరుడు నది నాగరికత. కానీ భగవంతుడు ఆయనని మెచ్చి ఆయనని ఈ లోకంలో నుంచి తీసుకుపోయిన విషయం మనందరూ తెలుసు. చదువు రాకున్నా డాక్టరేట్లు పొందిండు, చదువు రాకున్నా ముఖ్యమంత్రులు లాంటి వాళ్ళు కూడా ఆయనకు సల్యూట్ చేసింది. అది ఆయన జీవితం యొక్క కథ. చిన్నగా ఉన్నప్పుడు మేస్త్రి పని చేసుకున్నాడు, బర్రెలు కాసిండు, కైకిల్ పని చేసిండు, కూలి పని చేసిండు. కానీ ఈరోజు మనం అందరం ఆయనకు నమస్తే పెట్టే స్థితికి, 2 చేతులు జోడించే స్థితికి ఎదిగిందంటే ఆయన పట్టుదల, శ్రమ.
సో ఆయన వల్ల మనం పేదరికం అనేది అడ్డు కాదు, చదువు రాకపోవడం అనేది కూడా అడ్డు కాదు. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అని అంటే అందశ్రీ గారే మనందరికీ ఆదర్శం అని తెలియజేస్తూ, మనిషి స్వార్థంగా తయారైతున్నాడని ఒక పాట రాసిండు. మాయమైపోతున్నడమ్మా ఈ మనిషి అన్నవాడు అంటూ, నిజమైన మనిషి నాకు ఇంక కనబడతలేడు. అందరు అబద్ధాలు ఆడడం, లేదా తాగడం, లేదా తినడం, అన్ని మోసం చేయడం అనే మనుషుల మధ్యలో నేను బతుకుతున్నా, నిజమైన మనిషి నాకు కావాలని చెప్పేసి అట్లాంటి పాట రాసి పల్లె నీకు వందనాలమ్మ అని గ్రామం యొక్క గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేసిన మహోన్నతుడు. ఇంకా భగవంతుని మనం నమ్మాల్సిందే అని చెప్తూ, కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా అంటూ ఈరోజు మనం ఎల్లమ్మను, పోచమ్మను, మైసమ్మను చెట్లకి, రాళ్ళకి మొక్కుతుంటాం. ఎందుకు మొక్కుతామంటే నువ్వు మొక్కితే అమ్మగా మారుతుంది, ఆమె మనకు దీవెనలు ఇస్తుందని. ఇట్లాంటి ఎన్నో రాస్తూ చివరికి మన రాష్ట్రం ఏర్పడేందుకు జయ జయ తెలంగాణ జననీ జయ కీర్తనం అనే ఒక గొప్ప గేయాన్ని రాసిన ఆ మహాత్మునికి మన హెడ్ మాస్టర్ గారు పుష్పాలతో వారికి సమర్పణ చేయాల్సిందిగా గట్టిగా చప్పట్ల మధ్య ఈ కార్యక్రమం